హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వీకెండ్ మంచిగా ఎంజాయ్ చేశారా? ఫాదర్స్ డే ఎలా చేసుకున్నారు? మీ అందరికీ బిలేటెడ్గా హ్యాపీ ఫాదర్స్ డే. ఇంకా అలాగే యోగా చేసే వాళ్ళందరికీ యోగా డే అని కూడా తెలిసి ఉంటుంది కాబట్టి మీ అందరికీ బిలేటెడ్గా అది కూడా హ్యాపీ ఇంటర్నేషనల్ యోగా డే. ఇంకా ఇది వచ్చేసి సాటర్డే వ్లాగ్, అంటే లాస్ట్ సాటర్డే కాదు, ఒక సాటర్డే వ్లాగ్. మేము తిరుపతికి వెళ్తున్నాము, అది కూడా సడన్గా వెళ్తున్నాము, అస్సలు ప్లానే లేదు. యాక్చువల్గా ఈ సాటర్డే ఏమంటే టెడీకి స్కూల్ ఉంటుంది, ఆ రోజు ఎందుకో స్కూల్ లేదనమాట, టెడీకి స్కూల్ లేదనేసి ఉంది. ఇంకా సాటర్డే సండే నార్మల్గా ఏం ప్లాన్స్ లేవు, ఇంట్లోనే ఉండాలి అనేసి అనుకున్నాము నార్మల్గా. ఇంకా సండే ఏమంటే టెడీకి వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే ఉంది, సో దానికి వెళ్ళాలి అనేసి అది ప్లాన్ ఉంది. గిఫ్ట్ కొనుక్కొని పెట్టుకోవాలి అది ఇది అనేసి అనుకుంటే అలా ఉన్నింది. ఇంకా కానీ మేము సడన్గా ఇంకా తిరుపతికి ఎందుకు వెళ్తున్నామంటే ఆ రోజు మార్నింగ్ ఆంటీ ఫోన్ చేశారు, ఎర్లీ మార్నింగ్ అంటే 5:30 ఆ టైంకి అనుకోండి, అప్పుడు ఫోన్ చేసి ఇంకా సుదర్శన్కి నాకు నవ్వెందుకు వచ్చిందంటే, సుదర్శన్ రింగ్ టోన్ ఎలా ఉంటుందంటే ఒక సాంగ్ ఉంది, లెట్స్ గో అన్నట్టుగా వస్తుంది అనమాట సడన్గా. సో అది గుర్తుకొచ్చి నవ్వాను. అలా ఈ టైంకి ఎవరబ్బా ఫోన్ చేశానని సత్తితే ఆంటీ అనమాట. ఆంటీ దగ్గర నుండి ఆ టైంకి ఫోన్ వచ్చింది అనుకోండి, టెన్షన్గా ఉంటుంది కొద్దిగా, ఏమైందో ఏంటో, ఎందుకు ఈ అమ్మ ఇప్పుడు ఈ టైంకి ఫోన్ చేస్తుంది, కుమార్ ఎందుకు ఇలా ఇప్పుడు ఈ టైంకి ఫోన్ చేస్తున్నాడు. సో ఇలా కొంచెం దూరంగా ఉంటే ఇంకా అలాంటివే ఉంటాయి కదా మనకి, టెన్షన్ పడతా ఉంటాం. ఇంకా ఆంటీ ఆ రోజు ఫోన్ చేశారు అంత అర్లీగా. ఇంకా ఏమంటే ఈ వీకెండ్ వస్తాము అనేసి చెప్పున్నాడు సుదర్శన్ ఇంతకుముందు. సో అలా వస్తారన్నారు కదా ఆయన, ఇంకా రాలేదా, బయలుదేరుతున్నారా అనేసి అడిగారు. ఈ వీకెండ్ కాదమ్మా, నెక్స్ట్ వీకెండ్ వస్తాంలే అనేసి అన్నాడు సుదర్శన్. అంటే ఆంటీ ఇంకా ఎలా ఉందంటే ఆంటీ వాయిస్ ఇంకా ఏడ్ చేస్తున్నట్టుగా ఉన్నింది అనమాట ఆంటీ వాయిస్. ఒకసారి వచ్చేసరి నాయన ఈరోజు అన్నట్టుగా చెప్పారు. ఇంకా సుదర్శన్ ఫేస్ చూస్తే నాకు తెలిసిపోయింది, అర్థమైపోయింది పాపం వెళ్ళాలని ఉంది అనేసి. ఇంకా టెడ్డీని హ్యాపీని ఎలా కన్విన్స్ చేయాలో అర్థం కాలేదు. ఎందుకు కన్విన్స్ అంటే పాపం ముందే చెప్పుంటే పొద్దునే లేచి బయలుదేరేస్తారు, సాటర్డే కదా హ్యాపీగా కొంచెం లేట్గా లేద్దాం, స్కూల్ కూడా లేదు కదా అన్న ప్లాన్తో పడుకున్నారు ఇద్దరు. సరే ఇంకా లేపాడు సుదర్శన్ రెడ్డి హ్యాపీని. ఇంకా బయలుదేరదాం అంటే అదే మూలుగుతా అలా ఉన్నారనమాట. ఇంకా మూలుగుతా ఉండేసరికి ఇంకా నేనే చెప్పాను, రే ఇట్లా మీరు పెద్ద అయిపోయిన తర్వాత మీరు దూరంగా ఉంటారు, నేను ఫోన్ చేసి పిలుస్తాను, ఒరే మిమ్మల్ని చూడాలని ఉంది, వచ్చి వెళ్ళండి రా అంటే మీరు రారా దగ్గరికి అనేసి అంత పెద్ద డైలాగ్ వేసేసరికి ఇంకా వాళ్ళు కొంచెం కామ్ అయిపోయారనమాట. స్టార్ట్ అయ్యాం ఇంకా అలా తిరుపతికి బయలుదేరుతున్నాము. ఆ రోజు కార్ డ్రైవింగ్ నేనే అనమాట, అంటే మురుగన్ రెస్టారెంట్ ఉంది కదా అక్కడ వరకు సుదర్శన్ డ్రైవ్ చేశాడు, దాని తర్వాత నాకు ఇచ్చాడు మా డ్రైవింగ్. ఇంకా రీసెంట్గా పెట్టిన వ్లాగ్స్లో చూసుంటే నేను మా సుదర్శన్తో నేను కొంచెం ప్రాక్టీస్ చేశాను. వన్ డే వెళ్ళి ఒక గ్రౌండ్ ఉంది అక్కడ కార్ కొంచెం ప్రాక్టీస్ చేశాను, ఎందుకంటే కొంచెం టెన్షన్గా ఉండింది. అది మాన్యువల్ కార్ నాకు వచ్చు, ఆటోమేటిక్ చాలా ఈజీ అంటారు కానీ ఆటోమేటిక్ కొంచెం ట్రిక్కీగా ఉంటాయి ఆ బటన్స్, అవి కొంచెం తెలుసుకోవాలి. అదొకటి. నాకు ఇంకా పెద్ద కారుగా ఉంది, బెలినో చిన్నది కదా, ఇది పెద్ద కారు. ఇంకొకటి ఏమంటే ఇది కొత్త కారు, అమ్మా టెన్షన్గా ఉండింది అనమాట, నేను ఎలా డ్రైవ్ చేస్తానో ఏంటో అన్నట్టుగా. కొంచెం ఆ రోజు ప్రాక్టీస్ అయింది, 1 hour ప్రాక్టీస్ చేశాను, కొంచెం అలవాటు అయింది. ఇంకా హైవే కాబట్టి ప్రాబ్లం లేదు అనేసి అనుకున్నా. కానీ ఆ రోజు ఎంత ట్రాఫిక్ ఉండిందంటే హైవేలో కూడా సుదర్శన్కి భలే హ్యాపీగా ఉంది, పోనీలే బుజ్జు నీకు హైవేలో హైవే అంటే చాలా ఈజీ డ్రైవింగ్ కదా, వెళ్ళిపోవచ్చు అలా అనుకొని నేను డ్రైవ్ చేయడం స్టార్ట్ చేసి. సుదర్శన్ ఎందుకంటే హ్యాపీగా ఉన్నాడు, అక్కడ చాలా ట్రాఫిక్ ఉన్నింది, లారీస్ ఉన్నాయి, కార్స్ కొంచెం ఆగుతూ వెళ్ళాలి, సో అట్లా ఉన్నాయన్నమాట. నార్మల్ సిటీలో కొంచెం ఎలా ఉంటుందో అలా ఉండింది. సో అలా అది కూడా నేను డ్రైవ్ చేయగలిగాను, వెళ్ళిపోతా ఉన్నాను. సో దానికి మా సుదర్శన్ హ్యాపీగా అనిపించింది. పోయిన్లే బుజ్జు నాకు కొంచెము అంటే మురుగన్ నుండి వెళ్ళేటప్పుడు కొంచెం టెన్షన్ పడ్డాను, అంటే ఫస్ట్ అదే కదా నేను డ్రైవ్ స్టార్ట్ చేయడము, హైవేలో కొంచెం టెన్షన్ పడ్డాను. కానీ రాను కొంచెం ఈజీగా అనిపించేసిన తర్వాత ఇంకా స్టార్టింగ్లో కొంచెం స్లోగానే వెళ్ళాను, దాని తర్వాత ఫాస్ట్గా వెళ్దాము అనేసి అని స్టార్ట్ చేశాను. అంటే కొంచెం అలవాటు అవ్వాలి కదా. ఇంకా ఇలా వెళ్ళేటప్పుడు సుదర్శన్ ఆ సీట్లో, అంటే నేను కూర్చునే సీట్లో కూర్చోడం ఎప్పుడు చూడలేదు కదా మీరు, అంటే ఈ కార్లో. ఇంకా హ్యాపీ చూసారా ఎంత సపోర్ట్ చేస్తుందో, భలే డ్రైవ్ చేస్తున్నానట నేను. నేను నార్మల్గా ఫ్రంట్ కూర్చుంటాను, ఎందుకంటే ఇలా వీడియోస్ తీయడానికి బాగుంటుంది అన్నట్టుగా. కానీ ఇలా డ్రైవింగ్ చేస్తే ఇంకా వీడియోస్ ఏం చేస్తాను, కానీ సుదర్శన్కి తీయమన్నా కొద్దిగా. సుదర్శన్ అనేసి ఒక జ్యూస్ షాప్ దగ్గర ఆ బుజ్జు కరెక్ట్గా అక్కడ పార్క్ చేయి అన్నాడు.
సో ఇక్కడికి వచ్చి పార్క్ చేశాను. ఇక్కడ నుండి ఇంకా పాక దగ్గర అనుకుంటా ఇది. బాబా శాండ్విచ్ కావాలంట వాడికి. శాండ్విచ్ ఎక్కడుందిరా? అక్కడ రాసుందంట, అక్కడ ఎక్కడో. వాళ్ళని అడుగు బాబా. ఏదంటే అది ఎంత తీసుకుంటాను బాబా. అదేనట అప్పుడు బాబా చేస్తాడు ఒక డిమార్ట్ కోలా నుండి, అదే మురుగన్ ఇక అక్కడ నుండి ఇక్కడ వరకు. నేనే పార్క్ చేశానండి కార్. అప్పుడు ఎలా ఉంది? నేను ట్రై చేసింది. బాబా నువ్వు నిద్రపోయావు హ్యాపీ, నువ్వు నిద్రపోయావు. లేదా హ్యాపీ చూసారా? నా డ్రైవింగ్లో వాడికి వామిటింగ్ వచ్చినట్టు కూడా లేదంట. మంచిగా పడుకొని లేసింది. ఈవెన్ టెడ్డీ కూడా పడుకొని లేసింది నా డ్రైవింగ్లో. వాళ్ళు భయంతో పడుకున్నారో లేదా హ్యాపీగా బేఫికర్గా పడుకున్నారో తెలియలేదు, కానీ పడుకొని లేసారు ఇద్దరు. ఇంకా నార్మల్గా బెంగళూరు టు తిరుపతికి వెళ్తేప్పుడు ఏం పడుకోరు వాళ్ళు. తిరుపతి టు బెంగళూరుకి వెళ్ళిపోతా ఉంటే ఆ బాధలో నిద్ర వచ్చేస్తుంది వాళ్ళకి, పడుకుంటారు కొంచెం. కానీ ఈసారి వెళ్ళేటప్పుడు కూడా పడుకునేసారు. ఇంకోటి ఏమంటే ఇక్కడ జ్యూస్ ఆర్డర్ చేసుకున్నాం, అవకాడో జ్యూస్. అది ఎంత హెవీగా ఉందో తెలుసా అసలు. అంటే చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది, కానీ అది డైజెస్ట్ కాలేదు. ఎందుకు అవ్వలేదో తెలియలేదు. మరి ఎండ మాత్రం చాలా ఎండగా ఉంది. ఇంకోటి చెప్పడం మర్చిపోయా కదా, మళ్ళీ అక్కడ నుండి మళ్ళీ నేనే డ్రైవ్ చేస్తాను అని చెప్పేసి తీసుకున్నాను కారు. ఈసారి ఏమంటే మా సుదర్శన్కి కూడా నిద్ర వచ్చేస్తాను తెలుసా. నిద్రపో బాబా, ఏం కాదు నేను డ్రైవ్ చేస్తాను, సేఫ్గా తీసుకెళ్తాను, నువ్వు పడుకో అనేసి అన్నాను. కానీ పాపం పడుకోలేడు కదా, నా డ్రైవింగ్ కదా, కొంచెం చూస్తూ ఉండాలి. అది ఫస్ట్ టైం కదా డ్రైవ్ చేయడం. ఇంకా 2-3 టైమ్స్ అయిన తర్వాత కావాలంటే నన్ను వదిలేస్తాడు, హ్యాపీగా పడుకుంటాడేమో. మరి ఒక్కసారి మన మీద మనకి కాన్ఫిడెన్స్ వచ్చేసింది అనుకోండి, దాని తర్వాత మనల్ని ఎవరు ఆపలేరు, హ్యాపీగా చేసేసుకుంటా పోతాము. ఫస్ట్ స్టార్టింగ్ ప్రాబ్లం అనమాట. అది ఏమంటే స్టార్ట్ చేయడానికి ఒక టైం అంటూ రావాలి. అది రావడానికే కొంచెం టైం పడుతుంది. బాబా డ్రైవ్ చేస్తే ఇట్లే ఉంటుందా? ఏంటో నేను కొంచెం సేపు డ్రైవింగ్కే మా సుదర్శన్తో కంపేర్ చేసుకుంటున్నాను. డ్రైవింగ్ బాబా కంటే బాగుంటుందా అనేసి. ఒక్కటి మాత్రం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఒక్కటి ఏదైనా మనము కొత్తగా ఏదైనా నేర్చుకోవాలి అంటే మాత్రము నేర్చుకోవాలి, కష్టపడాలి దానికోసం. అంతేగాని వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవడము, వాళ్ళు అలా ఉన్నారే మనం ఇలా లేకపోతున్నామే అనేసి అది జెలస్గా ఫీల్ అవ్వడము. దాని తర్వాత పోటీలు ఉంటాయి చూడండి, కాంపిటీషన్ ఒకరికొకరు. సో అట్లాంటివన్నీ దూరం పెట్టేసేయండి. అప్పుడే మనం హ్యాపీగా ఉంటాము. మనం అనుకున్నది ఏదైనా కానీ సాధించగలుగుతాము. మనకి బ్యాడ్ థాట్స్ అంటూ అట్లాంటివి ఏమీ రావు. హ్యాపీగా అలా సాగిపోతూ ఉంటుందన్నమాట. మన లైఫ్ ప్రశాంతంగా అలా వెళ్తూ ఉంటుంది. లేదనుకోండి, అబ్బా ఎందుకులేండి, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఓ మై గాడ్ ఎందుకులేండి, టెన్షన్స్ అంటే టెన్షన్స్ ఉంటాయి లైఫ్లో. సో అందుకే ఏదైనా కొత్తగా నేర్చుకొని చూడండి ఈరోజు మీకు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. సో అలా మీతో మాట్లాడుతూనే ఇంటికి కూడా వచ్చేసాము. అదంటే ఇవి పోనాను, వాడికి ఏదో అడుగుతాను. డీకా అడుగు. ఓ జస్ యాప్ డీకా పిలుస్తుందిరా. ఓ జస్ దీనికి నేను గుర్తుండను. బాబా వస్తే డాన్స్ చేస్తుంది. నేను వీడికి గుర్తున్నాను కాబట్టి అరవట్లేదు, గమ్ముగా ఉంది. లేదని కొత్త ఎవరైనా వచ్చాను అనుకోనమ్మా ఇంకా సౌండ్ స్టార్ట్ చేస్తుంది. ఎవరు వాళ్ళు? సర్ప్రైజ్ అంట కదా. మాకు ఒక ఫోన్ కూడా చేయలేదు ఫిజ్ వాళ్ళు. ఎంత సంతకైపోయారా? బాబా అది నేను పిలుస్తాను చూడు. బాబా నేను పిలుస్తా ఉంది. బాబా డ్రెస్ అంతా పాడైపోయింది అని, ఇది వైట్ డ్రెస్.
బాబా ఏందిరా బాబా, చూడ బాబాని ఒకసారి చూడండి ఎంత బాగున్నాడు. మంచి పని చేసావురా ఓజస్. నువ్వు పిలుచుకొచ్చావు దాన్ని కూర్చోమావా. ఇంకా అలా అందరితో కొంతసేపు మాట్లాడిన తర్వాత ఫ్రెష్ అయ్యాము. దాని తర్వాత ఏమంటే ఇదిగో మీల్ మేకర్ రైస్ చేసింది మోహన, నెక్స్ట్ వడియాలు, దాని తర్వాత రైతా, మామూలుగా మళ్ళీ వైట్ రైస్ కూడా చేసింది. వైట్ రైస్ చట్నీ, ఆంటీ ఏదో చట్నీ చేశారు. అది అంటే సుదర్శన్కి ఇష్టం ఉండదు ఈ వెజిటేబుల్ రైస్, మీల్ మేకర్ రైస్ మెయిన్గా. సుదర్శన్కి వైట్ రైసే అడుగుతాడు వచ్చినప్పుడు, అందుకని మళ్ళీ సపరేట్గా వైట్ రైస్ చేస్తున్నారు. ఇంకా ఈ మీల్ మేకర్ రైస్ మెయిన్గా ఎందుకంటే మా ఫిజ్ గార్డ్ అడుగుతున్నాడంట, ఈ మధ్య ఎప్పుడో చేస్తే భలే ఉందనేసి అడిగాడంట, అందుకని మళ్ళీ చేసిందంట. ఈసారి మీల్ మేకర్స్ ఎక్కువ వేసి వాడి కోసం అనేసి చేసిందంట, అదే చెప్తా ఉంది ఇక్కడ. ఇంకా సరే ఇంకా డ్రెస్ చేంజ్ చేసేసుకుందాము కొంతసేపు అనేసి ఇలా పైకి వచ్చేసాను. తిరుమల చూస్తున్నారా, అప్పుడు మేము వెళ్ళేసి వచ్చాము కదా, నడిచి దర్శనం చేసుకోవాలి. ఎప్పుడు రాసి పెట్టుందో దర్శనంకి చూడాలి. మరి అంటే చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, మా సునీల్ని అడిగినా, జనార్దన్ అంకుల్ని అడిగినా, ఎవరిని అడిగినా రికమెండేషన్స్ జరుగుతూ ఉంటే వెళ్ళొచ్చు. కానీ ఏందో మా సుదర్శన్ అలాంటి ఒప్పుకోడు, ఎందుకో ఇష్టం ఉండదు. అలాంటివే కదరా వేసుకుంటావు ప్యాంట్ షర్ట్స్. మా యూనిఫామ్స్ అండి. తిరుపతి మామిడికాయ తోటలో మామిడికాయలండి. మా ఆంటీ వెళ్ళారు, తెచ్చారు, అన్నిట్లో మాగేశారు. పైన కూడా వేస్తున్నారంట బాబా, పైన రూమ్ దగ్గర బయట. చూసావా, ఇప్పుడు వచ్చాం కదా మనం అక్కడ నుండే. బాబా ఎంత మంచి స్మెల్ వస్తుంది కదా, భలే స్మెల్ వస్తుంది కదా. లేదు బాబా, మెత్తగా అయిందా? అవునే బాబా, భలే ఉంది బాబా. ఒకటే తింటారా అందరం ఒకటే? ఇది ఒకటి ఏం ఒక్కటి, ఇంకా రెండు ఉన్నాయేమో చూడు బాబా. హాయ్ డాగీ, మీతో మాట్లాడను జస్ మీరు. ఏముండు మొన్న ఏం చేస్తున్నావు? పన్నీర్, ఇంట్లో పన్నీరా మొన్న? హోమ్ మేడ్ పన్నీర్ బయట. అవునా, నేను తినలే బాబా. మోనాకి ఇష్టం. లైట్ వేస్తా బాబా. బాగున్నాయి హ్యాపీ. అవును బాబా, ఎంత బాగుందో. వాళ్ళు తిన్నారంట బాబా ఇప్పుడే. ఇంకా ఇప్పుడు నా ఫేవరెట్ టైం అనమాట, టీ టైం. ఇన్ని రోజులు బెంగళూరులో టీ సరిగ్గా తాగలేదు, బాగాలేదు అనుకుంటూ ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత తాగుతున్నాం మంచిగా. ఇంక ఇలా చీర్స్ కొట్టుకుంటున్నప్పుడు జాతర టైం గుర్తొచ్చింది. అప్పుడు ఎంతో మంది ఉన్నామో కదా చీర్స్ కొట్టడానికి. ఇంకా టీ తాగేసిన వెంటనే శిరీష పైకి వెళ్ళి ఒక బ్యాగ్ తెచ్చింది. ఏంటబ్బా అనుకున్నాను. ఈ 2 శారీస్ ఏమంటే వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళతో వెళ్ళి తెచ్చుకుందంట. అంటే మ్యారేజ్ డే వచ్చింది కదా రీసెంట్గా శిరీష వాళ్ళది కూడా. సో ఆ టైంకి వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఏమంటే తాంబూలం పెట్టినట్టు అన్నీ పెట్టి ఇస్తారనమాట. శారీ, ఫ్రూట్స్, పూలు అలాంటివన్నీ. సో అట్లా కొనిచ్చారనేసి చూపిస్తా ఉంది. నేను ఆ శిరీష ఇది వేసుకుంటాను అనుకున్నా మ్యారేజ్ డేకి.
ఇంకా అలాగే ఈ చైన్ కూడా రీసెంట్గా దీవాళీ టైంలో ఏమో కొనిచ్చున్నారు వాళ్ళ పేరెంట్స్. సో ఆ చైన్కి పెండెంట్ తీసుకుందాం అనేసి అన్నారంట వాళ్ళ డాడీ. అందుకనేసి ఇంకా వెళ్ళారు ఆ రోజు షాపింగ్కి వెళ్ళి ఇగో ఈ పెండెంట్ తెచ్చుకుందంట ఇష్టంగా. ఈ పెండెంట్ ఏమంటే 2 సైడ్స్ డిఫరెంట్ డిజైన్ ఉంటుందంట. సో అదే చెప్తా ఉంది ఇక్కడ. నేను నార్మల్గా 2 సైడ్స్ సేమ్ ఉంటుంది కదా అన్నట్టుగా చూస్తా ఉంటే అక్క ఇంకొక డిజైన్ ఉంటుంది చూడక్క తిప్పి అనేసి అనింది అనమాట. అందుకే మళ్ళీ ఆ సైడ్ తిప్పి చూస్తూ ఉన్నాను. బాగుంది హార్ట్ షేప్. ఈ చైన్ మీకు ఆల్రెడీ చూపించేసాను అనుకుంటాను. సో అయినా దానికి ఇంకా పెట్టి ఉంది కాబట్టి అలా చూపిస్తూ ఉన్నాను. ఇంకా ఇదేమంటే డైమండ్ సెట్ మా గిఫ్ట్ అనమాట. నాది సుదర్శన్ది మా శిరీషకి. ఇది బెంగళూరులో చేసిన షాపింగ్ కాదు, తిరుపతి లలితాలో తీసుకున్నదనమాట ఇది. ఇంకా సడన్ గా ఎందుకు ఇలా అనేసి అనుకుంటారేమో, 5th యానివర్సరీ గుర్తుగా ఉంటుంది అన్నట్టుగా ఇంకా శిరీషకి అది. ఇంకా చాలా చూసాము. ఇదైతే చాలా సింపుల్ గా చాలా బాగా నచ్చింది. శిరీషకి అయితే బాగుంటుంది, సింపుల్ గా ఉంది. అదేమంటారు అంటే హెవీగా బాగుండవు కదా శిరీషకి, ఇలాంటివి బాగుంటాయి. సో అందుకనేసి ఇంకా నచ్చి ఇంట్లో కూడా అందరికీ నచ్చింది అనమాట. యాక్చువల్గా గోల్డ్లోనే తీసుకుందాం అనుకున్నాం, కానీ తన దగ్గర ఉన్నాయి అలాంటివి, అందుకనేసి ఇది తీసుకున్నాం. లాస్ట్ ఇయర్ బర్త్డేది కానీ ఈయన తెచ్చాడు అపూర్వాలు. ఇంకా శారీ మోహన వాళ్ళు తెచ్చిచ్చారంట శిరీషకి. లాస్ట్ ఇయర్ బర్త్డేకి తెచ్చిచ్చింది శారీ అంట. ఇంకా అప్పుడు నాకు చూపించడం మర్చిపోయిందంటే ఇప్పుడు తెచ్చింది. ఇంకా ఈ బ్లౌజ్ కుట్టించేసుకుంది, అదే స్కాలప్ మోడల్ కుట్టించుకుందంట. సరిగా కుట్టలేదక్క, పాడు చేశారు అనేసి అని చూపిస్తాను. ఇంకా తీస్తానే ఉంది. ఇంకా ఎన్ని ఉన్నాయి శిరీష అంటే ఈ శారీ గురించి ఏదో చెప్పింది. ఈ శారీ కూడా వాళ్ళ పేరెంట్సే కొనిచ్చారు, ఏదో చెప్పింది గుర్తు రావట్లా. ఈ శారీ కూడా చాలా బాగుంది కదా. ఇంకా శిరీషకి శారీస్ తెచ్చుకుంటుంది. అలాంటివన్నీ ఎట్లా ఉంటాయంటే అని తన దగ్గర ఉన్నట్టే అనిపిస్తాయి నాకు. అది కాక కలర్స్ కూడా ఏమంటే ఆల్రెడీ ఉంది కదా శిరీష దగ్గర ఇది అన్నట్టే అనిపిస్తుంది. ఆంటీకి కూడా సేమ్ అలానే అనిపిస్తుంది. ఈసారి వేరే తెచ్చుకోమే, వెళ్ళినప్పుడు అంతా ఉన్నట్టువే తెచ్చుకుంటావు అనేసి పంపించారంట ఆంటీ. ఇంకా ఇలా చూపించేసుకోవడం అంతా అయిపోయింది. ఇంకా ఈ మ్యాంగో తెచ్చారు ఆంటీ. చందూరా బాగుంది, తింటా. ఇంకా మేము బెంగళూరులో సూపర్ మార్కెట్కి వెళ్ళి మ్యాంగోస్ కొనుక్కొని తెచ్చుకుంటా ఉంటే అప్పుడు కొందరు మెసేజ్ చేశారనమాట. నాకు పర్సనల్గా కూడా చేశారు. నాకు అనిపిస్తే నా ఫ్రెండ్స్ కూడా అడిగాను, మ్యాంగో తోట ఉంది కదా ఎందుకు తెచ్చుకోవట్లేదు మ్యాంగోస్, ఎందుకు ఇక్కడ కొనుక్కుంటున్నారు అనేసి అడుగుతానే ఉన్నారు. ఉంది తోట, దాన్ని మెయింటైన్ చేయాలి, ఏదో ఉంటే సరిపోదు కదా, అన్నీ చేసుకుంటూ ఉండాలి. కానీ మేమేమి చేయలేము. ఆ సుదర్శన్ అసలు చేయడు, అలా పట్టించుకోడు, అందుకే అది అట్లా ఉండిపోతుంది. ఇంకా మా అత్తయ్య ఏమంటే ఫోన్ చేసి, రే ఆ మామిడికాయ తోటకి నేనైనా వెళ్ళేసి వస్తాను రా ఒకసారి అంటే, సరే మా వెళ్ళేసిరా కానీ జాగ్రత్తగా వెళ్ళు, అంటే అక్కడ మామిడికాయ తోట అంటే మాటలు కాదు, చాలా పని ఉంటుంది, ఇంకేమంటే ఆంటీ ఎక్కడ అలిసిపోతారు అట్లా అనేసి అని చూసి వెళ్ళు మా జాగ్రత్తగా అని చెప్పేసి ఇంకా ఆంటీకి తెలిసిన వాళ్ళని తీసుకొని ఆటోలో వెళ్ళేసి వచ్చారు. సో దాన్ని అసలు మేము ఏమంటారు మ్యాంగో సీజన్ అంటే దాన్ని క్లీన్ చేయడము, మందు కొట్టించడము అవన్నీ జరుగుతాయి కదా, ఏమీ పట్టించుకోలేదు అసలు ఈసారి అయితే. అవి దానికై అవే కాస్తాయి కదా పళ్ళు, ఫ్రూట్స్, సో అవి అన్నమాట. అవి ఇంకా ఆంటీ 2 సార్లు వెళ్ళి తెచ్చుకున్నారంట ఆటోలో వేసుకొని అన్నీ. బెంగళూరులో సూపర్ మార్కెట్ తీసుకొచ్చాం. మా మమ్మీ చెప్పింది, మల్లిక డాడీ ఆర్డర్ చేశాడు, భలే ఉన్నాయి అమెజాన్లోనో దేంట్లోనో అని. అక్కడ సూపర్ మార్కెట్లో దేనికో వెళ్ళాము, అది కనిపించాయి మల్లిక. మమ్మీ చెప్పింది బాబా భలే ఉన్నాయంటే తీసుకుందాం అంటే తీసుకున్నాం. అదేమో బాగా పుల్లగా అట్లా ఉన్నాయి. పండితే బాగుంటాయేమో తెలియదు, మరి పండాలో తెలియదు. బంగినపల్లి, నాకు బంగినపల్లి రసాలు ఆ 2 తెలుసు మోహన. ఇంకోటి ఊరగాయ కాయలు అంటాను అంతే, ఆవకాయ. నీ రసాలు తెలుసా సుదర్శన్? నేను రసాలు అంటే రసాలు ఏంది, రసాలు గలీజ్గా రసాలు ఏంది, రసాలు అంటే అట్లా మాట్లాడి నాకు ఇష్టం ఉండదు అన్నాడు మోహన. రసాలు అనకుండా ఇంకేమంటారు బాబా అనేసి అన్నా. ఏందో సుదర్శన్ అదేదో బూతి మాట అనుకుంటున్నాడు, మాటలు అంటావి. అయ్యో రామ, నేను చెప్పిన తర్వాత మరి రసాలు అనేసి అప్పటి నుండి ఇలాంటి కాదు, కొంచెం పొడుగా ఉంటాయి, అలాంటి తెచ్చుకొని చిన్నవి తెచ్చుకొని తింటున్నాడు. హ్యాపీ బాబా చెప్పింది రసాలేంటి బుజ్జు, రసాలు ఏంటో అండి అసలు మా సుదర్శన్ క్వైట్ ఆపోజిట్. ఎన్నిసార్లు చెప్పుంటానో మీకు. అంటే ఇప్పుడు ఆంటీ వాళ్ళ ఫ్యామిలీ ఉంది కదా, ఆంటీ, కుమారు, సునీల్, మోహన, శిరీష, రూబీ, ఫిస్గర్, వీళ్ళందరికీ ఆపోజిట్గా పుట్టేశాడు మా సుదర్శన్. అది ఎందుకు ఆపోజిట్గా పుట్టాడో నాకు అసలు అర్థమే కాదు.
అదేందో అది ఎక్కడి నుండి వచ్చాడు మా సుదర్శన్, అసలు మ్యాచ్ అవ్వడు అసలు ఈ ఫ్యామిలీకి సుదర్శన్. సర్లేండి, ఇక్కడ ఏమంటే మా అత్తయ్య ఊరగాయ వేశారనమాట. మా అత్తయ్య ఎప్పుడు ఎవ్రీ ఇయర్ వేస్తారుగా, సో అట్లాంటి ఊరగాయలే 2 బకెట్లకేమో వేసి పెట్టున్నారు. రసాలు అని చెప్పాను, రసం అట్లా అనేసి అంటే అదైతే పెద్ద బూతి మాటలాగా అనుకోని నన్ను, ఏంది బుజ్జి ఆ మాటలు అనేసి అన్నాడు నన్ను. సర్లేండి, ఇక్కడ చూసారా మా యాపీ చూసి, అమ్మ అది ఓజస్ది ఫుడ్ది బకెట్ అమ్మ, అది అమ్మ అవ్వ దాంట్లో ఊరకాయ వేసింది అనేసి, అది కడిగి బాగా వేసాం లేరా అనేసి అంటా ఉండింది శిరీష. ఈసారి ఊరగాయ ఎంత బాగా వేసారంటే మా ఆంటీ భలే కలర్ఫుల్గా కూడా అనిపించింది నాకు, చాలా నీట్గా. అంటే నాకు ఆంటీ వేసే ఊరగాయ ఇష్టమే, కానీ అదేమంటే ఆవకాయలు అంటే ఎక్కువ ఇష్టం నాకు ఈ ఊరగాయ కంటే. ఆంటీ వేసే ఊరగాయలు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. పెరుగన్నంలో వాటర్ వేసుకొని తింటారు అన్నము, దానికి నంచుకొని తినడంలో చాలా బాగుంటుంది అనమాట. అట్లాంటి టైపు, అంటే వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినే టైప్ కాదనమాట ఇది. కానీ ఈసారి మాత్రం చాలా బాగా వేసారు అనిపించింది నాకు. పెట్టేసేదా ఆంటీ? భలే ఉందా ఆంటీ? పెరుగన్నం గుర్తుకోసం. ఇంకా ఇప్పుడేమంటే ఆంటీ సీరియల్స్ టైం స్టార్ట్ అయిపోయింది. పాపం ఆంటీ సీరియల్స్ చూడాలనేసి, సీరియల్స్ ఇష్టం లేని వాళ్ళు కూడా కూర్చొని సీరియల్ చూస్తూ అలవాటు చేసేసుకుంటారు. అంటే మీరు నా ఓల్డ్ వ్లాగ్స్ చూస్తుంటే గుర్తుంటుంది, సుదర్శన్ కుమార్ తిట్టే వాళ్ళ ఆంటీ సీరియల్స్ చూస్తూ ఉన్నావు, ఎందుకు మా చూసి టెన్షన్ పడిపోతూ ఉంటావు అనేసి. కానీ ఇప్పుడు లాస్ట్కి ఏమంటే ఆంటీతో పాటు వాళ్ళు కూర్చొని చూసేస్తూ ఉంటారు ఒకవేళ ఆ టైంలో ఉంటే. ఇది తిన్నాను అనుకోండి, అసలే నా ఫేస్ అప్పచ్చిలాగా బెడల్పుగా తయారైంది, మ్యాంగో లాగా అయిపోయింది. ఓజస్ హాయ్ హాయ్, ఏమైంది నీకు? ఏంటో అప్పుడప్పుడు ఒక్కొక్కటి తెచ్చిస్తున్నారు ఆంటీ, తిని చూడ ఆశ, చాలా తీయగా ఉంటుంది బాగుంటుంది అనేసి. ఇందాక మధ్యాహ్నం మీకు ఒకటి చూపించా కదా, ఇది ఇంకొక టైప్, ఇంకొకటి తెచ్చి ఇచ్చారు. ఇది ఎంత స్వీట్గా ఉందంటే అంత స్వీట్గా ఉంది. అదే హ్యాపీ సుదర్శన్ అక్కడికి వెళ్తా ఉన్నారు టౌన్కి, అందుకనేసి వాటి టేస్ట్ చూపిస్తున్నాను. మా టెడ్డీ ఏ ఫ్రూట్ కూడా అంత ఇంట్రెస్ట్గా తినద్దు, అంత ఇంట్రెస్ట్ చూపించద్దు, బలవంతంగా పెట్టాలి. ఇంకా నాకు పనస పండ్లు అంటే చాలా ఇష్టము, అది ఇద్దరు వచ్చేటప్పుడు తీసుకొచ్చారు. ఇంతకు మీకు పొద్దు నుండి చూపిస్తున్నాను వ్లాగ్. రూబీ గురించి చెప్పలేదు కదా, రూబీ లేదు కదా. యాక్చువల్గా రూబీ ఏమంటే కోడూరుకి వెళ్ళి ఉండింది, మేము బెంగళూరుకి వెళ్ళేటప్పుడు తనకి హాలిడేస్ కదా వాళ్ళకి, ఇంకా సో కోడూరుకి వెళ్ళి ఉండింది. ఇంకా తర్వాత వచ్చేసిందంటే దాని తర్వాత ఏమంటే అబ్బు హారిక వాళ్ళందరూ కలిసి ఎక్కడో ట్రిప్కి వెళ్ళారంట, సో వాళ్ళతో పాటేమో రూబీ కూడా వెళ్ళుంది. ఇంకా ఈ పనస పండు అయితే అంత స్వీట్గా ఏం లేదు, కానీ బాగానే ఉన్నాయి. కొన్ని అయితే భలే బాగుంటాయి కదా, స్వీట్గా కొంచెం పండినట్టుగా. ఎక్కువ పండిపోయినా అంత బాగుండదు, అది ఒక రకమైన స్మెల్ వస్తుంది. ఇట్లా ఒక రకంగా ఉండాలి, అది ఎలా ఉండాలో చెప్పలేను, అలా ఉండాలి, బాగుంటుంది. ఇంకా నైట్కి ఏమంటే మోహన వచ్చేసి పన్నీర్ కర్రీ చేసి పెట్టేసి ఉండింది కదా, ఇంకా పరోటాలు ఒక ప్యాకెట్ లాగా అమ్ముతారు పరోటాస్ హోటల్లో, అది తెచ్చుకొని తింటూ ఉంటారు మోహన వాళ్ళు. సో పరోటాలు చేసేసుకుందాం మా అక్క, పన్నీర్ కర్రీకి బాగుంటుంది అనేసి అనింది. సరే మోహన అని చెప్పాను. దాంతో పన్నీర్ కర్రీ ఆల్రెడీ చేసేసిందిగా, ఇంకా పరోటాలు ఏమంటే నేనే వేస్తూ ఉన్నాను. అవేమంటే ఇలా రుద్ది వేయడం అవసరం లేదు, జస్ట్ రెడీగా ఉంటాయి, రెడీమేడ్ అవి, జస్ట్ మనం ఇలా ఫ్రై చేసుకోవాలి అంతే. ఇంకా మనకి ఉంటాయి కదా మాటలు, ఎక్కడ ఏ పని చేసుకుంటూ ఉంటాయి కూడా, సో అట్లా మాట్లాడుకుంటూ ఇంకా అవి అయిపోయాయి, చేసేసాను. అంటే వేడివేడిగా తింటే బాగుంటుంది పరోటాలు, అది చల్లగా అనుకో లాగుతూ తినాలంటే నవ్వులుతూ ఉండాలి అంటే అమ్మ ఎందుకులేను, అందుకంటే వేడివేడిగా చేసేసి అప్పటికప్పుడు పిల్లలకి సుదర్శన్కి ఆంటీకి అందరికీ పెట్టిచ్చేస్తూ ఉన్నాము. ఇంకా ఆ రోజు ఆంటీ ఉండేసి వచ్చాను అంతే, ఇంకా తిన్నాము, లంచ్ చేసి కొంచెంసేపు అలా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఆశ లక్ష్మి దగ్గరికి వెళ్ళేసి వద్దాం రా అనేసి అడిగారు. ఆంటీ ఇప్పుడు లక్ష్మి దగ్గరకా ఆంటీ, నా టయర్డ్గా అయిపోయానా ఆంటీ అన్నాను, ఎందుకంటే మామిడికాయలు ఉన్నాయి కదా వెళ్ళి ఇచ్చేసి వద్దాం రా అమ్మ అనేసి పిలిచారు. ఆంటీని రాలేనా ఆంటీ అన్నాను. ఆంటీ ఇంకా రేపు వెళ్ళి ఇస్తారేమో మరి లక్ష్మి దగ్గరికి వెళ్ళి. నిజంగానే నాకు టయర్డ్ అయిపోయాను, అసలు వెళ్ళలేకపోయాను అనమాట. ఎండ అంటే అంత ఎండ ఉండింది. నెక్స్ట్ ఇంకా సుదర్శన్తో ఆంటీ మాట్లాడుతున్నారు కదా, ఏమంటే మామిడికాయలు దండిగా ఉన్నాయి కదరా, అన్ని డబ్బాలో పెట్టుకోనేసి తీసుకెళ్ళండి అరేంజ్ చేసుకొని అనేసి అంటా ఉన్నారు. సుదర్శన్ తిడుతూ ఉన్నాడు, మామిడికాయలు అక్కడ దొరకవా అమ్మ, ఇక్కడ తీసుకెళ్ళాలి, ఇప్పుడు అవసరం లేదు, ఇక్కడే పెట్టుకొని మీరు తినండిలే, మాకేం వద్దు, అక్కడ దొరుకుతాయి అనేసి అంటున్నారు. ఇంకా సరే అనేసాడు, అయిపోయింది. ఇంకా మేము తింటా ఉంటే ఆంటీ మమ్మల్ని తినేంతసేపు ఏమంటే, ఆశ నువ్వు వాడు అట్లే అంటాడు, నువ్వైనా పెట్టుకొని వెళ్ళు మామిడికాయలు, అక్కడ నీకు తెలిసిన వాళ్ళందరికీ ఇవ్వు, ఎందుకు అక్కడ డబ్బులు పెట్టి కొనాలా, ఇప్పుడు ఏదో ఒకటి తీసుకెళ్ళచ్చు కదా ఇక్కడ నుండి అనేసి.
లడ్డుకాయలు అవి కూడా భలే ఉన్నాయి అసలు. ఆంటీ తెచ్చి ఇచ్చింది కదా. అవి భలే చేసుకుంటారు. పెద్దగా అయ్యాయనుకో అంటే ఉంటుంది దాని లోపల మొత్తం కండ. ఇది కలర్ చూడు యాపిల్ లా ఉంది. అవి చూపి శిరీష్ ఒకసారి వీడియో తీయలేదు దాని. అవి బాగున్నాయి కదా, ఒక షేప్లో ఉన్నాయి, పెద్ద పెద్దగా. మన ఆంటీ అందరికి పనిచేసి ఇంకా ఇవి మిగిలాయి కదా. బెనీషా ఇవే అన్నీ ఇవే సైజు ఉన్నాయా? అవి ఒక సైజులో ఉన్నాయి, భలే ఉన్నాయి. భలే ఎవరు పెట్టారు ఇవంతా అరేంజ్ చేసింది? నాగమ్మ అంటే బాగా మంచిగా ఒకే సైజ్ చేసి పెట్టారు. పచ్చిగా ఉండేటివి పెట్టు మోన, కొన్ని పండుగ ఇంకా అంటే 1 డేకి పండుతాయి అన్నట్టు. అదొద్దు శిరీష, అదొద్దు. ఇంకా సుదర్శన్ పిల్లలు పైకి వెళ్ళిపోయారు మరి తినేసి పడుకోవడానికి. ఇంకా మేము తినేసిన తర్వాత ఇది దొంగతనం చేసినట్టు, దొంగ పని చేసినట్టే ఉంది. తొందరగా ఏమంటే ఒక బ్యాగ్లో ఒక బాక్స్లో పెట్టుకుంటున్నాము. పచ్చివే ఎక్కువ పెట్టు, మరి పండు పెట్టద్దు, కొన్ని మాత్రం పండు పెట్టుకుందాం అన్నట్టుగా పెట్టుకుంటున్నాము. నేనే చెప్పాను, అంటే ఆంటీ ఏమంటే మా వరకే తీసుకెళ్ళమని చెప్పారు. దాని తర్వాత ఏమంటే నాకు సూర్య అన్న వాళ్ళు గుర్తుకొచ్చారు. దాని తర్వాత నా ఫ్రెండ్స్ కొందరు ఉన్నారులేండి, సో వాళ్ళు గుర్తుకొచ్చారు. వాళ్ళకి ఇవ్వచ్చు కదా అనేసి అనిపించింది. ఇంకా సుదర్శన్ మాకే వద్దన్నాడు, ఇంకా అందరికి పంచుతానంటే అస్సలు వద్దంటాడు. ఇలాంటి పనులు చేయకు బుజ్జు, నువ్వు గమ్ముగుండు అనేసి అంటాడు అనమాట కొన్ని. అందుకనేసి ఇంకా సీక్రెట్గా తీసుకెళ్ళాలి. ఇంకొకటి ఏమంటే ఆంటీ దండిగా ఉన్నాయి కదమ్మా, ఇంకా కొన్ని ఎత్తుకొని వెళ్ళు, ఎట్లా పెట్టుకున్నప్పుడు అదేమాది అక్కడ ఉంటారు కదా వాచ్మెన్, సెక్యూరిటీ వాళ్ళందరూ, ఇంకా వర్కర్స్ ఉన్నారు కదా మన అపార్ట్మెంట్లో అక్కడ, సో వాళ్ళందరికి కూడా ఇవ్వు అనేసి అన్నారు. ఓయమ్మ అసలే తీసుకెళ్ళాలంటేనే భయం వేస్తూ ఉంది. ఇంకా అందరికి ఇవ్వాలంటే ఇంకా చాలా తీసుకెళ్ళాలి కదా. సో ఇంకేం చేయాలో తెలియలేదు. ఆంటీ అనేసరికి నాకు కూడా అనిపించింది, అవును కదా అందరికీ ఇట్లా ఇస్తే ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి అలా అది ఇంపార్టెంట్ కాదు. అలా పాపం వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళకి, ఆ వర్కర్స్కి, వాళ్ళందరికీ ఇస్తే మంచిది కదా, హ్యాపీగా ఉంటారు. వాళ్ళు కొనుక్కొని తినడమే కదా, బెంగళూరులో అంటే ఇంకా కొనుక్కొని తినడమే కదా, ఫ్రీగా ఇక్కడ వస్తాయి అందరికీ. సో ఇంకా మనం ఇస్తే బాగుంటుంది అనేసి కూడా అనిపించింది. అది కాక మన తోటకాయలు అదొక రకంగా ఉంటుంది కదా, ఇవ్వడంలో హ్యాపీనెస్ ఉంటుంది వాళ్ళకి. సో అలా ఇంకా వాళ్ళ కోసమైనా తీసుకెళ్ళాలి అనేసి నేను డిసైడ్ చేసుకున్నాను అనమాట. అందుకనేసి ఇంకా మా సుదర్శన్ లేడు, గబగబా మోహన, శిరీష హెల్ప్ చేస్తున్నారు. ఇంకా 3 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఉన్నాయి, మ్యాంగోస్ ఉన్నాయి కదా అవి, సో 3 పెట్టుకుంటా ఉన్నాము. ఇంకా అదే మళ్ళీ సుదర్శన్ చూస్తే తిడతాడు కదా, అందుకనే ఇంకా ఎన్నెన్ని పెట్టుకోవాలి, కరెక్ట్గా తీసుకెళ్తాను మోహన, నేను మరీ ఎక్కువ తీసుకెళ్ళిపోయాను అనుకో ఇంకా సుదర్శన్ దగ్గర తిట్టించుకుంటూనే ఉండాలి. మనం తిన్నాక తీసుకెళ్ళినా కానీ ఒక్కటైనా పాడైపోయింది అనుకోండి, ఇంకా అందుకే బుజ్జు నేను చెప్పాను వద్దని చెప్పేసి అనేసి అంటాడు. ఇలా తుంచేస్తే అలగవా, పేపర్స్ ఉంటాయి కదా, న్యూస్ పేపర్స్ అట్లాంటివి చింపేసి అలా వేసామనుకోండి, కొన్ని మ్యాంగోస్ పెట్టాలి, దానిపైన మళ్ళీ చింపి కొన్ని పేపర్స్ పెట్టి మళ్ళీ మ్యాంగోస్ అలా పెట్టామనుకోండి, ఒకదాని మీద ఒకటి పెడితే నార్మల్గా నలిగిపోతాయి పండు అయితే, అలా నలగకుండా ఉంటాయి. ఒక మాట చెప్పాడంట మోహనాకి. సో అలా కుదరడమే లేదు. ఏ బ్యాగ్ కూడా పెట్టుకున్నాం కదా, బ్యాగ్లో కూడా ఇంకా ఇంత కష్టపడి పెట్టుకుంటున్నాము. మా సుదర్శన్ తెలియకుండా ఇప్పుడు నేను డిక్కీలో పెట్టాలి, కార్ ఓపెన్ చేసి. రేపు మార్నింగ్ మళ్ళీ లగేజ్ ఏం లేదు, బ్యాగ్స్ ఉన్నాయి, కానీ అవి పెట్టినప్పుడైనా చూసేస్తాడు ఏం జరుగుతుందో ఏంటో. మనమే దొంగతనం చేసుకుంటున్నట్టు ఉంది శిరీష. ఈ కార్ ఓపెన్ చేసినా, క్లోజ్ చేసినా, ఇంకేదైనా లోపల లైట్ ఆన్ చేసినా మా సుదర్శన్కి అది నోటిఫికేషన్ వచ్చేస్తూ ఉంటుంది మొబైల్లో. అది ఎక్కడ వచ్చేస్తుందా అనేసి అనుకుంటా ఉన్నాను, కానీ మళ్ళీ కొంచెంసేపు తర్వాత మళ్ళీ ఫోన్ చేశాడు, బుజ్జు నువ్వు పైకి వచ్చేటప్పుడు ఒకసారి లాక్ చేసేస్తా మంచిగా కార్కి, నాకు ఏదో అలర్ట్ వచ్చింది అని చెప్పాడు. అది మా పనే అనేసి తెలియదు పాప మా సుదర్శన్కి. సరే పాప నేను చూసుకొని వస్తానులే అని చెప్పేశాను.
మన సుదర్శన్ తెలియకుండా ఎన్ని పనులు చేయొచ్చు కదా. అంతే ఓకే దాని కింద నేను నిలబడుకుని జరుగు. ఓ అమ్మాయి ఎంత బలం. ఇంకా ఆంటీకి వచ్చి చెప్పేశాను అనమాట. ఆంటీ ఇలా అన్నీ పెట్టేసుకున్నాము, బ్యాగ్లో ఒక బాక్స్లో పెట్టుకున్నాము, కార్లో పెట్టేసి వచ్చేసాము అని చెప్పేసి. ఇంకా ఆంటీ ఇంకా అవన్నీ కార్లో పెట్టుకుంటున్నానని తెలిసిన తర్వాత అది తీసుకెళ్ళమ్మా ఇది తీసుకెళ్ళు అని స్టార్ట్ చేశారు. ఆంటీ అది తీసుకెళ్ళడమే ఎక్కువ అయిపోతుంది, మళ్ళీ సుదర్శన్ తిట్టించుకోవాల్సిందే ఆంటీ, వద్దు వద్దు అది చాలండి అనేసి చెప్పాను. మా సుదర్శన్ పాపం తిట్టుకుంటాను కానీ చాలా మంచోడు. ఏమంటే పాపం ఏది వద్దంటాడు, అన్నీ ఇవ్వాలనే అనుకుంటాడు, ఏది తీసుకోడు ఆంటీ వాళ్ళ దగ్గర నుండి. అది నచ్చుతుంది కానీ కొన్ని ఇలాంటివి కూడా వద్దు అంటాడు, ఏంటబ్బా అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. సర్లేండి, ఇక్కడితో ఈ బ్లాగ్ ఎంజాయ్ చేస్తాం. మీ అందరికీ ఈ బ్లాగ్ నచ్చింది అనుకుని లైక్ చేయండి, షేర్, కామెంట్ చేయడం మర్చిపోదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.